బాస్ టీమిండియా నయా ప్లేయింగ్ 11 వచ్చేసింది. సెకండ్ ఓడిఐ కోసం ఫస్ట్ ఓడిఐలో చెత్తగా ఆడిన ఆ ముగ్గురు ప్లేయర్స్ని తప్పించారు. సిరీస్ గెలవడమే లక్ష్యంగా ఈ ముగ్గురికి ప్లేయింగ్ 11లో చోటిచ్చారు. బాస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ని వైట్ వాష్ చేసింది. ఇప్పుడు టీమిండియా ఓడిఐ సిరీస్ని క్లీన్ స్వీప్ చేసి లెక్క సరిచెయ్యాలి అనుకుంటుంది. ఫస్ట్ ఓడిఐలో ఆల్రెడీ ఇండియా విజయాన్ని సాధించింది. ఇక సెకండ్ ఓడిఐలో కూడా గెలిస్తే సిరీస్ మన చేతికి చిక్కుతుంది. మరి ఇది జరగాలంటే ఫస్ట్ ఓడిఐలో చెత్తగా ఆడిన ప్లేయర్స్ని పక్కన పెట్టి వారి స్థానాల్లో సత్తా చాటే ప్లేయర్స్కి చోటు కల్పించి టీంని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఫస్ట్ ఓడిఐలో ఆడిన ఏ ప్లేయర్స్ని ప్లేయింగ్ 11 నుండి బయటకి పంపించాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ యశస్వి జైస్వాల్. అవును బాస్, జైస్వాల్ మళ్ళీ ఫ్లాప్ అయ్యాడు. జైస్వాల్ సౌత్ ఆఫ్రికాతో ఆడిన టెస్ట్ సిరీస్లో 4 ఇన్నింగ్స్లలో ఫ్లాప్ అయ్యాడు. ఇక ఇప్పుడు ఫస్ట్ ఓడిఐలో కూడా యశస్వి జైస్వాల్ పరుగులు సాధించలేక ఫ్లాప్ అయ్యాడు. యాక్చువల్గా ఫస్ట్ ఓడిఐ వికెట్ బ్యాటింగ్ వికెట్, ఆల్మోస్ట్ 700 రన్స్ చేశారు. అంటే అది బ్యాటింగ్కి ఎంత అనుకూలమైన వికెట్ అన్నది వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ వికెట్పై విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు చెలరేగి బ్యాటింగ్ చేశారు. మరి అలాంటి బ్యాటింగ్ వికెట్పై కూడా పరుగులు సాధించలేకపోయిన జైస్వాల్ని సెకండ్ ఓడిఐ నుండి తప్పించాల్సిందేగా. ఇక నెక్స్ట్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్. రాక వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. చాలామందిని నిరాశపరిచాడు. అయితే చాలామంది గైక్వాడ్ని ఓపెనర్గా బరిలోకి దించాల్సింది అంటున్నారు. మరి టీంలో అయితే ఓపెనర్ స్లాట్ ఖాళీగా లేదు. అయినా ప్లేయింగ్ 11లో ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏ పొజిషన్లో ఆడుతున్నామన్నది కాదు, అవకాశం వచ్చిందా లేదా అన్నదే ముఖ్యం. సో ఛాన్స్ వచ్చినప్పుడే మన సత్తా ఏంటో నిరూపించుకోవాలి. ప్లేయింగ్ 11లో స్థానం పదిలం చేసుకోవాలి. కానీ ఫస్ట్ ఓడిఐలో గైక్వాడ్ సత్తా చాటలేకపోయాడు కాబట్టి తనని తప్పించాల్సిందేగా. ఏమంటారు బాస్? నెక్స్ట్ ప్రసిద్ధ్ కృష్ణ. ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఫస్ట్ ఓడిఐలో తేలిపోయాడు. అంటే ఒక వికెట్ తీశాడు, బట్ మ్యాచ్పై అయితే ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఇప్పుడు తనకంటే బెటర్ ఆప్షన్ ఉన్నప్పుడు ఎందుకు ఉపయోగించుకోకూడదు? నేను చెప్పేది ఏంటంటే బాస్, ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని బరిలోకి దించితే తను బ్యాటింగ్తో కూడా టీంకి ఉపయోగపడతాడు కదా. ఇక బౌలింగ్ అంటారా, ప్రసిద్ధ్లా ఎలానో అలా ఒక వికెట్ దక్కించుకోలేకపోతాడంటారా చెప్పండి. సో ఓ బౌలర్ని పక్కన పెట్టి ఆల్రౌండర్ని ప్లేయింగ్ 11లోకి తెస్తే టీం మరింత బలపడుతుంది. ఏమంటారు బాస్? ఇక రవీంద్ర జడేజా కూడా బాస్, అంటే తనని ప్లేయింగ్ 11 నుండి తప్పించే సాహసం చేయరనుకోండి, బట్ ఓ సీనియర్ ప్లేయర్, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ ఫస్ట్ ఓడిఐలో చాలా చెత్తగా బౌలింగ్ వేశాడు. ఓవైపు కుల్దీప్ యాదవ్ వికెట్ల మీద వికెట్లు కూల్చుతుంటే జడేజా మాత్రం పరుగుల మీద పరుగులు సమర్పించుకున్నాడు. ఫస్ట్ ఓడిఐలో అత్యధిక పరుగులు ఇచ్చిన టీమిండియా బౌలర్స్లో జడేజానే నంబర్ 1. సో జడ్డు తన ఎక్స్పీరియన్స్ను ఉపయోగించి పరుగులను కట్టడి చేయాలి, అలాగే వికెట్స్ని కూడా కూల్చాలి. జడ్డు లాంటి ప్లేయర్పై ఈ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా బాస్. ఏమంటారు? సరే, మరి సౌత్ ఆఫ్రికాని సెకండ్ ఓడిఐలో కూడా చిత్తు చేసే టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూసేద్దాం. టీమిండియా ఓపెనర్స్గా రోహిత్ శర్మ, ఇంకా రుతురాజ్ గైక్వాడ్. అదేంటి, రుతురాజ్ గైక్వాడ్ ఫస్ట్ ఓడిఐలో ఫ్లాప్ అయ్యాడు కదా? అంటే అవును ఫ్లాప్ అయ్యాడు, బట్ తను ఎలా అవుట్ అయ్యాడు బాస్? బ్రేవిస్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్కి. సో తనకి మళ్ళీ ఓ అవకాశం అయితే ఇవ్వచ్చు. దట్టు తను ఎప్పుడు ఓపెనర్గానే ఆడేవాడు. సో ఓపెనర్గానే ఛాన్స్ ఇచ్చి చూస్తే తెలిసిపోతుంది కదా తనలో ఎంత సత్తా ఉందో. ఎలాగూ జైస్వాల్ వరుసగా 5 ఇన్నింగ్స్లలో పరుగులు సాధించలేకపోయాడు కాబట్టి తనకి బ్రేక్ ఇచ్చి గైక్వాడ్కి అవకాశం ఇస్తే బాగుంటుందనేది నా పర్సనల్ ఒపీనియన్ బాస్. మీరేమంటారు? ఓపెనర్స్గా రోహిత్ జైస్వాలే ఉండాలంటారా, లేదంటే రోహిత్ రుతురాజ్ బెస్ట్ అంటారా? ఇక థర్డ్ ప్లేస్లో విరాట్ కోహ్లీ ఫిక్స్. తన తర్వాత ఫోర్త్ ప్లేస్లో గైక్వాడ్ ఎలాగూ లేడు కాబట్టి తిలక్ వర్మకి తప్పకుండా ఛాన్స్ ఇవ్వాలి. లెఫ్ట్ హ్యాండర్ కావాలి అని డౌన్ ద ఆర్డర్లో బ్యాటింగ్ చేసే సుందర్ని అప్ ది ఆర్డర్లోకి తేవడం కంటే ఫోర్త్ ప్లేస్లో బ్యాటింగ్ ఇరగదీసే తిలక్ వర్మకి అవకాశం ఇస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక ఫిఫ్త్ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ ఆడతాడు. సిక్స్త్ ప్లేస్లో కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతాడు. యాక్చువల్గా ఫిఫ్త్ ప్లేస్ కేఎల్ రాహుల్కి పర్ఫెక్ట్ ప్లేస్, బట్ రాహుల్ టీం కోసం ఆ ప్లేస్ని త్యాగం చేస్తున్నాడు. ఎందుకంటే 35 ఓవర్స్ తర్వాత ఒకే బాల్ యూజ్ చేస్తారు. ఆ టైంలో పరుగులు సాధించడం కష్టంగా ఉంటుంది. అందుకే తను బ్యాటింగ్ ఆర్డర్లో కిందికి వచ్చి టీంకి అవసరమైన పరుగులు సాధించాలి అనుకుంటున్నాడు. ఎంతైనా కెప్టెన్ కదా, ఈ సాక్రిఫైస్ చేయాల్సి వస్తే తనే ముందుండాలి అనుకున్నాడు. ఇక సెవెంత్ ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డిని బరిలోకి దించాలి.
8th ప్లేస్లో రవీంద్ర జడేజా ఆడతాడు. ఇక 9th పొజిషన్లో హర్షిత్ రాణా ఫిక్స్. 10th ప్లేస్లో కుల్దీప్ యాదవ్ కూడా ఫిక్స్. ఫైనల్గా 11th పొజిషన్లో హర్షదీప్ సింగ్ కూడా ఫిక్స్. ఇలా ఉండబోతుంది సెకండ్ ఓడిఐలో టీమిండియా ప్లేయింగ్ 11. మరొకసారి ప్లేయింగ్ 11 లిస్ట్ చూసేద్దామా. రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్. ఇప్పుడు చెప్పండి బాస్, ఈ టీం పర్ఫెక్ట్గా ఉందా లేదా? సౌత్ ఆఫ్రికాని సెకండ్ ఓడిఐలో కూడా చిత్తుగా ఓడించి మన టీం సిరీస్ని చేజిక్కించుకుంటుందా లేదా? ఎస్ ఆర్ నో? మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.